హోండా షోరూంలోకి వెళ్తే మనము ఆ కంపెనీ పేరు మీద ఉన్న బండ్లన్నీ అక్కడికి వస్తాయి. అక్కడికి వచ్చిన తర్వాత కూర్చోవడానికి మనకు వెయిటింగ్ హాల్ ఇస్తారు. ఆ వెయిటింగ్ హాల్లో మనం అలా కూర్చొని చూస్తుంటే చాలా బండ్లు మనలాంటి బండ్లే వస్తాయి, కానీ అన్నిటికీ ఒకే రిపేరు చెప్పాలి. ఒకటి జాకర్లు పని చేయట్లేదు అంటాడు, ఒకటి ఇంజిన్ ఆయిల్ వచ్చేస్తుందండి అంటాడు, ఒకటి మైలేజ్ రావట్లేదు అంటాడు. అర్థమవుతుందా? అక్కడ అందరూ వాడేది ఒక కంపెనీ బండ్లే, కానీ రిపేర్లు మాత్రం రకరకాలుగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనుషులమే, కానీ మన హృదయాల్లో ఉన్న ఫాల్ట్లని రిపేర్లు మాత్రం వేరుగా ఉంటాయి. అందుకని ఇన్ని వాక్యాలు. హృదయంలో ఏ ఫాల్ట్ వచ్చినా సరే అది బాగు చేయడానికి టూల్స్ ఉండాలి. ఇంజిన్ ఎప్పడానికి కొన్ని వస్తువులు పనిచేస్తే, బ్రేక్లు టైట్ చేయడానికి కొన్ని వస్తువులు పనిచేస్తాయి, ఏమంటే అలా అట్లన్నింటినీ అడ్జస్ట్మెంట్ చేయడానికి వస్తువులు పనిచేస్తాయి. అలా దేవునికి వాక్యము కూడా ఒక్కొక్కలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరెవరికి ఏ విధంగా అది రిపేర్ చేయబడాలో ఆ వాక్యాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు.